హాయ్ చితిన్ గారు. నమస్తే మేడం. చితిన్ గారు, ఈ మధ్య లైఫ్ స్టైల్లో భాగంగా కాన్స్టిపేషన్ చాలా ఎక్కువైపోయింది, స్పెషల్లీ ఏజ్డ్ పీపుల్కి. ఎందుకని? యూసేన్ బోల్ట్ తెలుసా మీకు? ఆ? యూసేన్ బోల్ట్ యూసేన్ బోల్ట్ అదేంటి చితిన్ గారు? మొత్తం లోకంలా మొన్నటి వరకు ఫాస్టెస్ట్ మనిషి అంటే యూసేన్ బోల్ట్. ఆహా. మనిషియా? మనిషి పేరా? మనిషి పేరు. ఓ, ఏంటో ఆయన గొప్పతనం. ఆయన 7-8 ఒలింపిక్ మెడల్లు కొట్టిండు రన్నింగ్లా. ఓ మై గాష్. ఓకే. అయితే ఒక వయసు తర్వాత రిటైర్ అయిపోతారు కదా, స్పోర్ట్స్లో తొందరగా రిటైర్మెంట్ అవుతుంది. ఎందుకు? శరీరం సహకరించదు, అవునా కదా? ఏమైపోతుంది? ఇప్పుడు ఆయన 20 ఏండ్లు ఉన్నప్పుడు వరల్డ్ రికార్డ్ చేసిండు. 40 ఏండ్ల ఉన్నప్పుడు అంత గట్టిగా పరిగెత్తలేడు. అంత గట్టిగా పరిగెత్తి ఆ వరల్డ్ రికార్డ్ చేయగలుగుతాడా? చేయలేడు. అయితే ఏంది దీంతో అర్థం? ఏజ్ తోటి ఏమవుతుంది? బాడీ స్లో అవుతుంది. బయటికి వెళ్ళే కాదు, లోపటకెళ్ళి కూడా స్లో అవుతుంది. ఉదాహరణకి ఇంకోటి చెప్తాను నేను. ఇప్పుడు నేను మీకు 100+200 అని అడిగినా అనుకోండి, టక్ అనేసి సమాధానం చెప్తారు. 100+188 అని చెప్తే కొద్దిగా స్లో చెప్తారు. 100+1409 అని చెప్తే ఇంకా జర స్లో చెప్తారు. అంటే ఏంది? ఎంత పెద్ద నంబర్ అంత పెద్ద టైం. ఎట్లా అయితే వయసు పెరుగుతుంది అట్లా మన పేగులు ఏవైతే ఉంటాయి కదా, దాని మూమెంట్లు కూడా తగ్గుతాయి. దాని మూమెంట్ తగ్గితే చాలామందికి ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు రింకల్స్ వస్తాయి ఫేస్ మీద, 30 తర్వాత వస్తున్నాయి రింకళ్ళు. ఈ రింకళ్ళు దాచడానికి మనం ఏమేమో చేస్తాం. నిమ్మకాయ రాస్తాము, ఉల్లిగడ్డ రాస్తాము, ఎల్లిగడ్డలు రాస్తాము, అన్నీ. ఏది ఇప్పుడు ఏ వీడియో చూసినా అది రాసుకుంటూనే ఉంటాం. కానీ మనం ఇది ఆలోచించం. మనం లోపటకెళ్ళి ఎట్లా యంగ్ ఉండాలి. లోపటకెళ్ళి యంగ్ ఉంటే బయట కూడా మనిషి యంగ్ అని కనిపిస్తాడు, అవునా కదా? అయితే ఎట్లా ఏజ్ పెరుగుతుంది, ఫేస్ మీద ఉన్న రింకల్స్ మనకు కనిపిస్తాయి. లోపట కూడా ఏదో ఏజింగ్ ప్రాసెస్ అయ్యి ఇట్లా రింకల్ లాంటివి అవుతాయి కదా. ఎలాస్టిన్ తగ్గుతుంది విత్ ఏజ్. మజిల్స్ ఏమో రిలాక్స్ అవుతాయి. ఆ ఎలాస్టిసిటీ తగ్గుతుంది మజిల్స్లో కానీ, పేగుల్లో కానీ, దేంట్లో కానీ లూజ్ అయిపోతాయి. అందుకే ఏమవుతుందంటే వయసు ఎక్కువ అయితే మలబద్ధకం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం యంగ్ ఉండాలి, ఫేస్ మీద కాదు లోపట నుంచి కూడా యంగ్ ఉండాలి. ఏం చేయాలి? ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. అరే నా ఏజ్ ఇంత అయిపోయింది, ఇంకేం పోతాం, ఇంకేం నడుస్తాం, పోతే మొత్తానికి వెళ్ళిపోదాం అని అనుకోకండి. లోపల నుంచి మీరు యంగ్ అనేసి ఫీల్ అవ్వండి. యంగ్ అనేసి ఫీల్ ఉంటే ఒక బాడీలో, మైండ్లో అది థాట్ అదే ఉంటుంది, నేను యంగ్ అనేసి. బాడీ మీద కూడా అది ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తుంది. టైంకి పడుకోండి, టైంకి లేవండి, ఎవరి గురించి పట్టించుకోకండి. ఇప్పుడు ఒక పేషెంట్ ఏమో మలబద్ధకం ఉంది, ఫుల్ నరాల నొప్పి ట్రీట్మెంట్ కోసం వచ్చిండ్రు. మలబద్ధకం ఉంది అంటే మలబద్ధకం వల్ల నరాల నొప్పులు కూడా ఎక్కువైతాయి. మళ్ళా మనం ఒకటే అడిగి, ఏముంది కాక టెన్షన్ మీకు? ఏముంది? రిటైర్మెంట్ అయిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, వస్తుంది పెన్షన్, మొత్తం ఇల్లు నడుస్తుంది, ఏది కావాలంటే అది తినొచ్చు, మంచిగా ఉండండి అంటే. నాకు ఉన్నది బై టెన్షన్. చిన్న కొడుకుది పెళ్ళి కాలేదు, పెద్ద కొడుకుకేమో మంచి జాబ్ లేదు. వాళ్ళు బతకనికి కమాయిస్తుండ్రా లేదా? అవును. కానీ ఇప్పుడు మా బాబుకు ఫోన్ కావాలనుకోండి, కొత్తది, నాకు అడుగుతాడు, నాయనా డబ్బులు. ఇద్దరు సంపాదిస్తుండ్రు, వాళ్ళు కూడా చెప్పేది కరెక్టే కదా. మళ్ళీ నాకు ఏమని ఖర్చు చేసుకుంటా నేను? ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు, నేను ఏమని ఖర్చు చేసుకుంటా అని ఇచ్చేస్తా వాళ్ళకి డబ్బులు. సరే ఇస్తున్నా, కానీ వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేదు కదా ఇద్దరికి. చిన్నోది అయితే పెళ్ళే కాలేదు ఇప్పుడు వరకు, పెద్దోడిది అయింది, వాళ్ళ వైఫ్ ఎక్కువ కమాయిస్తుంది, ఈయన ఏదో కమాయించుకుంటుంటూ నడుస్తుంది బండి. వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావాలి కదా అనేసి అన్నాడు. వాళ్ళకు మంచి ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా వాళ్ళ నోట్ల తిండి పోతుందా లేదా? పోతుంది కదా. మంచి ఉద్యోగం వస్తే కూడా అదే తింటారు, మంచి ఉద్యోగం లేదు కాబట్టి అయినా అదే తింటున్నారు కదా. మళ్ళీ మీరు బాధపడేది ఏంటి? మీరు ఎక్కువ బాధపడితే మీ కొడుకులకి ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అయిపోతాయా? కాదు కదా. మళ్ళీ బాధపడి ఏం లాభం? అయితే ఏమవుతుంది? ఇట్లా అన్నెసెసరీ టెన్షన్లు పెట్టుకోవద్దు. ఈ పేషెంట్కి కూడా మలబద్ధకం ఉండే ఫుల్. ఎందుకంటే థాట్స్ ఇట్లా స్టిక్ అయిపోయినాయి బ్రెయిన్లో. మైండ్లో థాట్ స్టిక్ అయిపోయిందంటే అది బాడీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేలేండి. అట్లా అవుతుంది పేషెంట్కి. నిద్ర చక్కగా లేదు, దానివల్ల నిద్ర కూడా మంచిగా తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ఫుల్ జాపనీస్ వాక్ చేయాలి. ఇప్పుడు జాపనీస్ వాక్ అంటే ఏంది? నేను ఇంకోసారి వీడియో కూడా చేసినాము దీని గురించి. ఏం చేయాలి?
కొద్దిసేపు ఫాస్ట్ నడవాలి, కొద్దిసేపు స్లో నడవాలి, కొద్దిసేపు ఫాస్ట్ నడవాలి, కొద్దిసేపు స్లో నడవాలి. ఇట్లా బరువు కూడా తగ్గుతుంది, మనిషి యాక్టివ్ కూడా ఉంటాడు, మలబద్ధకంలో కూడా హెల్ప్ అవుతుంది ఇది. చైతన్య గారు, మరి ది బెస్ట్ హోమ్ రెమెడీ ఫర్ కాన్స్టిపేషన్ పేషెంట్స్ కి సజెస్ట్ చేస్తారు? బెస్ట్ హోమ్ రెమెడీ ఫర్ కాన్స్టిపేషన్ అని చెప్తే నేను ఒకటే చెప్తా, మీరు తీసుకునేది సబ్జా గింజలు, ఇవి మంచిగా తీసుకోండి. ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు తినని కూర్చున్నారు అనుకోండి, 2 టేబుల్ స్పూన్లు వేసుకొని పెట్టుకోండి ఒక 2 గంటల ముందు. వాటర్లో నానబెట్టుకొని మంచిగా కలుపుకోవాలి దాన్ని. ఇట్లా వేసుకోగానే ఇట్లా తాగొద్దు, ఎప్పుడు ఆ మిస్టేక్ చేయొద్దు. ఎందుకు? అది కడుపులో పోయి ఉబ్బుతాయి, ఉబ్బిన తర్వాత తాగాలి అది. అది మీరు విత్ ఫుడ్ మెల్లమెల్లగా తీసుకోండి. వాటర్ తీసుకునే బదులు ఇది తీసుకోండి. అయితే ఏంది, ఫైబర్ కంటెంట్ పోతుంది కదా బాడీలో, మన ఇంటెస్టైన్లు మంచిగా పనిచేస్తాయి, మనకు మలబద్ధకం తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఒక బ్యూటిఫుల్ హోమియోపతి మెడిసిన్ చెప్తాను నేను, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, బ్రౌనియా అనేసి, బ్రౌనియా అల్వా పుష్పంతో తయారు చేస్తారు. ఇవి ఏం చేయాలి? రోజు పొద్దుమికి 5 గోళీలు, పొద్దుగాల 5 గోళీలు, 0/9 పొటెన్సీ ఉంటుంది, అది తీసుకోవాలి. ఇది మలబద్ధకం ఉన్నోళ్ళకి చాలా ఉపయోగం అవుతుంది. సో హోమియోపతితో పాటు సబ్జా సీడ్స్ కూడా వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకుంటే కాన్స్టిపేషన్ పేషెంట్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది అంటున్నారు డాక్టర్ చేతన్ రాజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.